హాయ్, దిస్ ఇస్ జీవన్. ఈరోజు మనతో బీజేపీ పార్టీలో క్రియాశీలమైన నాయకుడిగా ఉంటూ ఇటీవల కాలంలో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి గోమాస శ్రీనివాస్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని విషయాలను మీకు అంటే మన కోల్ వాయిస్ మీడియా హౌస్ వీక్షకులతో పాటు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలతో అసలు గోమాస శ్రీనివాస్ అంటే ఎవరు అనేది ఒక చిన్న ఇంట్రడక్షన్లో ఇస్తాను. గోమాస శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పోరాడేటువంటి ఒక గొప్ప నాయకుడు. అదేవిధంగా కార్మికుల సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి. ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన విషయాలపైనే కాకుండా కోల్ ఇండియా స్థాయిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సింగరేణి సమస్యలుపై పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు గోమాస శ్రీనివాస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంబేద్కర్ ఐడియాలజీ అంటే అంబేద్కర్ను అనుసరిస్తూ అంబేద్కర్ యొక్క ఐడియాలజీ యొక్క ఆయన పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడే మాటలను మీరు ఒకసారి వింటే మీకే అర్థమవుతుంది. నమస్కారం అండి, బాగున్నారా సార్? నమస్కారం అండి, బాగున్నాం సార్. మీరు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా మేము అంటే ఇక్కడ ప్రజలకు మీరు చెప్పాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా చెప్పాలంటే పెద్దపల్లి పార్లమెంటు ప్రజల యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికే పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఆశీర్వాదం కోసం నేను గత 25 సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల ఒక గౌరవాన్ని పెంచడము, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం యొక్క అమలు కోసం గత 25 సంవత్సరాల నుండి మేము నిరంతరమైనటువంటి పోరాటం చేస్తున్నాం. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు పరిధి చూసినట్టయితే పెద్దపల్లి పార్లమెంటు పరిధి గోదావరి పరివాహక ప్రాంతంకు ఆనుకున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో 190% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గోదావరి ఖని అనుసంధానమైనటువంటి ప్రాంతం అంతా సింగరేణి కార్మికులు నివసిస్తున్నటువంటి ప్రాంతం. సింగరేణి కార్మికులు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఈరోజు సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తులో సింగరేణి కార్మికులు ఎంతమంది అయితే ఈరోజు ఉద్యోగాలు చేస్తూ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎట్లా కనబడుతుందంటే రెక్కాడితే డొక్కాడితే అనేటువంటి సమస్యలలో బ్రతుకుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున శ్రమశక్తిని పన్నంగా పెట్టి శ్రమ చేసిన తర్వాత కూడా ఆ కార్మికుల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే పడుతుందో ఆ ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్జెంప్షన్ చేయడానికి ఇంతవరకు ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో గెలిచినటువంటి ఎంపీ కూడా నాకు తెలిసి ఒక్కరోజు కూడా పార్లమెంటులో డిబేట్లు చేయలేదు. కాబట్టి ఇక్కడ 5 నియోజకవర్గాలలో సింగరేణి కార్మికులు నివసిస్తూ ఉన్నారు. ఈ కార్మికుల యొక్క కష్టాలని, కార్మికుల పిల్లల యొక్క నిరుద్యోగ సమస్యని పూర్తి స్థాయిలో దాన్ని పరిష్కరించాలంటే ఇక్కడ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలలో ముఖ్యమైన సమస్య ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం 100% దాన్ని నేను పార్లమెంటుకు పోతే ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేయడానికి పూర్తి స్థాయిలో వీలుంటుంది. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి గెలిస్తే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు అక్కడ ప్రధానమంత్రి ఉంటారు కాబట్టి దాన్ని నేను చేయించాలి అనేటువంటి ఒక ఆశయంతో ఒక సంకల్పంతో ఉన్నా. అంతేకాదు కార్మికుల పిల్లల పట్ల 60 సంవత్సరాల నుండి స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామిక పార్లమెంటరీ వ్యవస్థలో గెలిచినటువంటి ఒక్క ఎంపీ కూడా ఈ కార్మికుల పిల్లల పట్ల ఆలోచించలేదు. కార్మికుల పిల్లల పట్ల సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పిల్లలకు మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ మైనింగ్ కాలేజ్ కావాలి. ఆ మైనింగ్ కాలేజీ డీజీఎంఎస్ అప్రూవల్ అయి ఉండాలి. 100% అటువంటి కాలేజీ ప్రాంతంలో ఉన్నట్టయితే
అందులో చదివే ప్రతి పిల్లోడికి టెక్నికల్ ఎడ్యుకేషన్, మైనింగ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి భారతదేశంలో కోల్ ఇండియా అనే చాలా పెద్ద వ్యవస్థ. కోల్ ఇండియాలో ఏసీసీఎల్ కావచ్చు, బీసీసీఎల్ కావచ్చు, సిసిసిఎల్ కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, డబ్ల్యూసీఎల్ కావచ్చు, మానది కోల్ ఫీల్డ్స్ కూడా కావచ్చు. ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి కోల్ ఇండియాలో ఈ కోల్ మైన్స్కు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలు ఎప్పుడు కూడా నిరుద్యోగులు ఉండరు. ఎందుకంటే చాలా పెద్ద అవకాశాలు ఉంటాయి. ఉన్నతమైన చదువులు చదువుకొని నిరుద్యోగులుగా ఉంటున్నారు చాలామంది. చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతంలో మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నట్టయితే, మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే జనరల్గా ఏంటంటే కాలేజెస్ ఉంటాయి, కానీ మైనింగ్ ఇంజనీరింగ్ అనేది ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్. ఎందుకంటే దానికి డీజీఎంఎస్ అప్రూవల్ కావాలి. డీజీఎంఎస్ అప్రూవల్ ఉన్నటువంటి కాలేజీలో ఒక్క పిల్లోడు గిట్ట బయటకు వెళితే వితిన్ 1 year లోపల కోల్ ఇండియాలో అతడు జాబ్ అతనికి దొరుకుతుంది. అటువంటి కాలేజ్ ఇక్కడ లేదు. ఇలా సింగరేణిలో దొరుకుతుంది, కోల్ ఇండియాకైనా దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ కాగానే అతడు సెటిల్ అయిపోతాడు. కాబట్టి అటువంటి ఒక అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ ఎంపీ కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఏ ఎంపీ కూడా ఈ మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఆలోచించలేదు. కాబట్టి నేను ఒక సింగరేణి కార్మికుల కష్టాలు తెలిసినటువంటి ఒక వ్యక్తిగా 100కు 100% నేను ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచనలు ఉన్నది. అంతేకాదు సింగరేణి కార్మికునికి సొంతింటి పథకం రావాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సింగరేణి కార్మికులందరూ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడనో కాడ గుడిసెళ్లలో ఓ ఇల్లు కట్టుకొని ఉంటారు. కానీ ఆ రిటైర్మెంట్ తర్వాత సింగరేణి కార్మికుడు క్వార్టర్లో ఉంటే అతడు ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తాడో ఉండడానికి ఇల్లు ఉండదు. కాబట్టి అతనికి సొంతింటి కళ పథకం అనేది పెట్టి ప్రతి కార్మికునికి ఒక గృహము అనేది, ఒక హౌస్ స్కీమ్ అనేది పెట్టియాలనేటువంటి ఆలోచనతో కూడా నేను ఉన్నా. సరే, ఇప్పుడు సింగరేణిలో కార్మికుల సంఖ్య గతంలో 1,20,000, 1,00,000 అంటే ఆ విధంగా ఉన్నటువంటి సంఖ్య దాదాపు 40,000కు పడిపోతుంది. దీనికి కారణం కొత్త మైన్స్ రాకపోవడం. దాని మీద మీరు కానీ మీ బీజేపీ పార్టీ కానీ ఏ విధమైన ఆలోచన చేస్తుంది? మేము పూర్తి స్థాయిలో నిరుద్యోగ సమస్య అంటే ఇవాళ అండర్ గ్రౌండ్ బావులు ఎక్కువ రావట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్యలో వస్తున్నటువంటి మైన్స్ అన్ని ఓపెన్ కాస్టులు అనేటి ఉంటూనే ఇక్కడ అండర్ గ్రౌండ్ మైన్స్ రావాలి. అండర్ గ్రౌండ్ మైన్ వస్తే నాకు తెలిసి ఒక 3,000 మందికి ఉపాధి దొరుకుతుంది. 3,000 మందికి ఉపాధి దొరుకుతుంది. దాంతో ఇంకోటి ఏం జరుగుతుందంటే కాలుష్యం అనేది తగ్గిపోతుంది. జనరల్గా ఏం జరుగుతున్నదంటే ఈ ఓపెన్ కాస్టులు అనేటి ఈ మధ్యలో రావడంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు పర్సెంటేజ్లు తగ్గిపోయినాయి. దాంతోపాటు కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి మేము 100% సింగరేణిలో ఉన్నటువంటి ప్రాంతము ఏదైతే ఇలా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నదో మేము పూర్తి స్థాయిలో రేపు భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది కాబట్టి ప్రతిదానికి కూడా ఇలా కోల్ ఇండియా నామ్స్ అనేవి ఖచ్చితంగా దానికి యాడ్ అవుతాయి. కాబట్టి మేము అండర్ గ్రౌండ్ మైన్స్ మాత్రము ఖచ్చితంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్కు 51% ఉన్నప్పటికీ కూడా 49% ఏదైతే ఉందో నీకు సెంట్రల్ గవర్నమెంట్ వాటా. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాటాతో పాటు సింగరేణికి వర్తించేటువంటి ప్రతి నియమ నిబంధనలు కోల్ ఇండియా రూల్స్ ఉంటాయి. కాబట్టి మేము కోల్ ఇండియా నుంచి రూల్స్ ఈ సింగరేణి అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి నియమం కోల్ ఇండియా నుంచి రావాలి. ఎందుకంటే ఇది ప్యూర్లీ మైనింగ్
సంబంధించినటువంటి సింగరేణి. కాబట్టి కోల్ ఇండియాకు ఉన్నటువంటి మైనింగ్ రూళ్ళన్నీ సింగరేణికి వర్తించాలి కాబట్టి 100% మా బాధ్యతగా మేము ఓపెన్ కాస్ట్ అనే దానికి వ్యతిరేకం కాకుండానే మేము అండర్ గ్రౌండ్ మైన్ల కోసం కూడా మేము మా యొక్క వంతు బాధ్యతగా మాట్లాడి చర్చించి ఈ పెద్దపల్లి పార్లమెంటుతో పాటుగా సింగరేణిలో మొత్తం అండర్ గ్రౌండ్ మైన్లు తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగులైనటువంటి సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి అంటే మీ వయసు కానీ మీ అనుభవం కానీ ఏమాత్రం కూడా సరిపోనటువంటి వ్యక్తితో మీరు తలపడుతున్నారు ఎన్నికల్లో, ఏ విధంగా దాన్ని చూడొచ్చు? ఇక్కడ ప్రజలు అర్థం చేసుకున్నారు ఆల్రెడీ. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే పెద్దపల్లి పార్లమెంటు అనేటువంటి ప్రాంతంలో 1962 నుండి ఆల్మోస్ట్ నాకు తెలిసి 2 కావచ్చు, మిగతా ఎంపీలందరూ ప్రాంతేతరులు అంటే ఎంఆర్ కృష్ణ గాడ మొదలుకొని తులసిరాముడు గాడ మొదలుకొని అట్లా వెంకటస్వామి వరకు చాలామంది. ఈ వెంకటస్వామి ఇట్లా ప్రాంతేతరులు అనేటువంటి బయట నుండి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి పట్ల వాళ్ళకి ఎటువంటి కూడా ఆలోచన లేదు. ఆ తర్వాత అభివృద్ధి కోసం ఆలోచించే అటువంటి టైం కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రాంతం యొక్క అసలు ఈ కల్చర్ ఏంది, ఈ ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి కార్మికుల పట్ల ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన కానీ, ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆలోచన కానీ ఇటువంటిది లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రాంతేతరులు వలసవాదులుగా వస్తున్నారు. ఎందుకంటే మీరు చూసి ఉంటారు, ఇలా తెలంగాణ ఉద్యమం ఏమేమి జరిగింది, వలసవాదుల మీదనే కదా. తెలంగాణ ఉద్యమము వలసవాదులు వచ్చి ఆక్రమించుకున్నారు. అట్లనే పెద్దపల్లి పార్లమెంటు పరిధిని వివేక్ వెంకటస్వామి కుటుంబం ఆక్రమించుకున్నది. వివేక్ వెంకటస్వామి కుటుంబం ఆక్రమించుకొని 30 సంవత్సరాల దాకా వెంకటస్వామి వివేక్ గారి తండ్రి అంటే నా తండ్రి లోకలోడు ఇక లోకల్ ఉన్నటువంటి ఇక్కడ ఎదగకుండా అక్కడ అడ్డం పడ్డాడు. ఆయన వయసులో ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులైనటువంటి అటు మాదిగ సామాజిక వర్గం కావచ్చు, ఇటు లోకల్ మాల సామాజిక వర్గం కావచ్చు, ఇటు నేతకాని సామాజిక వర్గం కావచ్చు, ఈ మూడు సామాజిక వర్గాలని సామాజికంగా ఎదగకుండా ఆయన అడ్డుకొని రిజర్వేషన్ కాబట్టి చెప్తున్నా, ఈ సీటు రిజర్వేషన్ కాబట్టి ఈ యొక్క సామాజిక వర్గాల ప్రస్తావన వస్తుంది. అడ్డుకోవడం వల్ల ఇక లోకలోడు ఎవరు కూడా కాలేకపోయారు. ఆ తర్వాత ఇలా వివేక్ అన్నైనటువంటి వినోద్, వెంకటస్వామి తర్వాత వినోద్ వచ్చింది. వినోద్ మా పెద్దన్న వయసు వాళ్ళని అడ్డుకున్నాడు రాజకీయం. అంటే అడ్డుకున్నాడంటే వాళ్ళకి అవకాశాలు రాకుండా అడ్డపడ్డాడు. రాజకీయంగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వినోద్ తర్వాత వివేక్ అడ్డపడ్డాడు. అంటే అక్కడ వెంకటస్వామి వయసులో ఉన్నటువంటి మా తండ్రులప్పుడు అడ్డంపడ్డాడు. ఆ తర్వాత ఆయన పెద్ద కొడుకు అయినటువంటి వినోద్ మా పెద్ద అన్నటువంటి వయసు వాళ్ళకి అడ్డంపడ్డారు. వీళ్ళకి అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వివేక్ అడ్డంపడ్డాడు. రాజకీయంగా అడ్డంపడడంతో ఇట్లా ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి 3 లోకల్ సామాజిక వర్గాలు పూర్తి స్థాయిలో రాజకీయంగా వాళ్ళు భవిష్యత్తు కోల్పోతున్నారు. అంతేకాదు ఆ తర్వాత ఇప్పుడు వివేక్ గారి కొడుకు అమూల్ బేబీ లాంటి పిల్లోడు, ఆయన పేరు వంశకృష్ణ, ఆయన వచ్చిండు, ఆయన అడ్డం పడ్డాడు. అప్పుడు
నాకు నా కొడుకులు నా ఇక లోకల్ ఉన్నటువంటి 30 ఏళ్ళ పిల్లలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా ఇక్కడ మాలకు పోతున్నది, లోకల్ మాలకు, ఇక్కడ మాదిగకు, ఇక్కడ నేత కానీలకు. ఈ కుటుంబం వల్ల గత 40 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాల కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగ కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేత కానీ వీళ్ళకు అవకాశాలు రాకుండా అడ్డం పడుతున్నాడు, వీళ్ళని పక్కన నెట్టేస్తున్నాడు. వాళ్ళు ఈ కుటుంబము అనుభవించుకుంటూ రాజకీయంగా పేరుతోని వస్తూ వీళ్ళు ఒక బిజినెస్ రూపకంగా బిజినెస్ చేస్తూ ఈ ప్రాంతంలో ఓట్లు వేయించుకొని ఇక్కడ ఉండరు. వీళ్ళు ఇక్కడ ఓట్లు వేయించుకున్న తెల్లారి వెళ్ళిపోతారు, హైదరాబాద్ వెళ్ళిపోతారు. కాబట్టి మిగతా సామాజిక బీసీలు కావచ్చు, ఎఫ్సీలు కావచ్చు, వీళ్ళందరూ ఓట్లు వేసిన తర్వాత కూడా వాళ్ళ అభివృద్ధి కూడా చేయరు. ఎందుకు చేయరు అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కాదు. ఈ ప్రాంతము ఏ పద్ధతిలో అభివృద్ధి చేస్తే ప్రజలకు వర్తిస్తుందనే సంగతి వాళ్ళకి తెలియదు. మీకు చెప్తున్నా, ఇది వాస్తవము. వివేక్ అనేటువంటి ఒక వ్యక్తి వల్ల ఎమ్మెల్యే కదా, చెన్నూరు ఎమ్మెల్యే అయితే ఇలా గోదావరి పక్క పొంటున్నటువంటి ఇటు బబ్బరిశెల్క, దేవులాడ, రాంపురము, రాపినపల్లి, కొల్లూరు ఇట్లా పట్టుకొని ఏలాల, పౌనూరు వరకు ఇటు గోదావరి ముంచేసింది. ముప్పుగురు అయినటువంటి లక్షలాది ఎకరాల భూములు అటు ప్రాణహితం ముంచేసింది. అర్జునగుట్ట, రాంపురము, రాపినపల్లి, సిరిస, అన్నారము ఈ ప్రాంతం అంతా ముప్పుగురైంది. అయిన గిట్ట ఒకవేళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, రైతులను ఆదుకోవాలి అనే ఆలోచన ఉన్నట్టయితే ఇప్పుడు 3 సార్లు గెలిచిన తర్వాత అసెంబ్లీ నడిచింది కదా, ఒక్కరోజు కూడా ఆయన వాయిస్ లేదే, ఒక్కరోజు కూడా వాయిస్ లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. అంటే వివేకు వెంకటస్వామి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి ఆలోచించే అటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడేవాడు కదా, మాట్లాడలేదే. ఇదే నిర్వచనం దీనికి. కాబట్టి వీళ్ళకి ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి పట్ల వీళ్ళకు ఆలోచన లేదు. వీళ్ళు ఇక్కడ ఓట్లు వేయించుకోవాలి, వీళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి హైదరాబాద్కి వెళ్ళిపోవాలి, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి నేను వివేకు వెంకటస్వామి గారి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఏమి అభివృద్ధి చేసిండు అనేది ప్రజలు ఆలోచించాలి. అంటే స్కూళ్ళకి ఏదో బెంచీలు ఇచ్చడం, బోర్వెల్స్ ఇచ్చడం ఏదో అంటుంటారు కదా సార్, అవన్నీ వాస్తవమా? అసలు ఏంటిది, అదేనా అభివృద్ధి అంటే? అంటే వాళ్ళ దృష్టిలో అది అభివృద్ధి కావచ్చు. ఇవాళ పార్లమెంటరీ డెమోక్రసీలో వ్యవస్థలో బెంచీలు ఇవ్వడము, దళిత వాడలల్లా బోరింగ్ చేయడం అభివృద్ధి కాదు. ఇది చాలా పెద్ద మోసం. వివేకు వెంకటస్వామి అనేటువంటి వ్యక్తి ఈ ప్రజల చేత ఓట్లు వేయించుకొని వచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వివేకు వెంకటస్వామి అనేటువంటి కుటుంబం ఇండస్ట్రీస్ పెట్టింది. ఈ ప్రాంతంలో పెట్టలేదు, బయటి ప్రాంతాల్లో బయటి రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. ఎందుకు సార్ అట్లా? ఇక్కడ వాళ్ళు అధికారంలో ఉండి బయటి రాష్ట్రాలలో ఫ్యాక్టరీలు కానీ వాళ్ళ బిజినెస్ వ్యవస్థలు కానీ ఎందుకు అట్లా? ఎందుకంటే ఈ ప్రాంతంలో గిట్ట వాళ్ళు బిజినెస్ సెంటర్స్ పెట్టుకున్నట్టయితే వాళ్ళు బిజినెస్ మ్యాన్గానే మారిపోతారు అనే అటువంటి భావజాలం. వీళ్ళు బిజినెస్ చేసే వ్యాపారస్తులే, పొలిటికల్కు వీళ్ళకు సంబంధం లేదు అనే అటువంటి ఒక అవకాశం వచ్చి ప్రజలు తిరస్కరిస్తారు. అనేం చేసిండ్రు, ఇక్కడ వచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని బయట రాష్ట్రాలలో వీళ్ళు బిజినెస్ పెట్టుకొని ఆ బిజినెస్ను కాపాడుకోవడం కోసం ఇక్కడ ఓట్లు కావాలి, ఇక్కడ నుంచి అధికారం కావాలి. అసలు ఇది లాజిక్. ఇంకోటి ఏం జరుగుతుందో మీరు అడిగిన ఒక వ్యాలిడిటీ ప్రశ్న ఏమంటారు, బెంచీలు, బోరింగులా? ఈయన ఎంపీ చేసే పనులు, ఇదేనా ఎమ్మెల్యే చేసే పనులు? నేను అడుగుతున్న వివేక్ వెంకటస్వామి అనేటువంటి వ్యక్తిని,
వివేక్ వెంకటస్వామి అనే అటువంటి వ్యక్తి, ఆయనకు ఒక కంపెనీ, ఆ కంపెనీ అనేటువంటి కంపెనీకి ఉన్నటువంటి సిఎస్ఆర్ నిధులని సార్ చట్టం ప్రకారంగా కలెక్టర్కి అండ్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా డెవలప్మెంట్కు కలెక్టర్కి ఇవ్వాలి. అవును అది టెండర్ ద్వారా వర్క్స్ తీయాలి. లేదా చారిటబుల్ ట్రస్ట్కి ఇవ్వాలి. దాని ద్వారా ప్రజల ఆ డబ్బు ద్వారా నీకు షెల్టర్స్ కట్టించిన తర్వాత ఆ పైసల యొక్క డబ్బు ద్వారా జరిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రజలకు వర్తించాలి. ఒక కమ్యూనిటీ హాల్స్ కానీ, దళితవాడ రోడ్స్ కానీ, అంతేగాని బస్ షెల్టర్స్ కానీ, మురికివాడల్లో ఉన్నటువంటి దళితవాడలకు రోడ్లు కానీ, ఇవన్నీ యాజ్ పర్ టెండర్ వల్ల రావాలి. ఆయన ఆ సిఎస్ఆర్ ఫండ్ అనేది ఆయన సొంతం కాదు, అది గవర్నమెంట్కి ఇవ్వాల్సిన డబ్బే. ఆ డబ్బుని కూడా వాళ్ళ తండ్రి పేరు మీద ఒక ట్రస్ట్ అని పెట్టి ఈ డబ్బుని అటు మళ్ళిపించుకొని ఏదో దళిత వాళ్ళు ఒక బోరింగ్ అని, స్కూళ్ళల్లో ఒక బెంచ్ అని ఇచ్చేదే ఒక మోసం. ఇదే పెద్ద దోపిడీ. ఇది రేపు చర్చకు రావాల్సిన అవసరం ఉన్నది. ఏం చేయాలి వివేక్ అనే అటువంటి వ్యక్తి? గవర్నమెంట్ నుండి ఫండ్ తీసుకురండి, వందలాది కోట్లు తీసుకొచ్చి ఇవాళ దేశంలో నీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఓ మెడికల్ కాలేజ్ కట్టించిండా, లేకుంటే ఓ గోదావరి పక్క పూట రింగ్ రోడ్ కట్టించిండా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్స్ కట్టించిండా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ కనెక్టివిటీ రోడ్లు వేయించిండా, ఇక్కడ గోదావరి మీద బ్రిడ్జ్లు కట్టించిండా? ఇక్కడ ఏం చేసిండు? ఏమీ చేయలే. ఇదే కాదు, అభివృద్ధికే కంప్లీట్గా వాళ్ళు వ్యతిరేకులు. అభివృద్ధి జరిగితే ప్రజలలో చైతన్యవంతం అవుతుంది. చైతన్యవంతమైన సమాజంగా మారితే నన్ను ప్రాంతేతరుని కాబట్టి నన్ను తరిమి కొడతారనే భయంతో అభివృద్ధికి కూడా అతడు వ్యతిరేకమే. ఇది ఇలా నువ్వేం చేసినావు? నువ్వు ఇంతకుముందు 5 సంవత్సరాలు ఎంపీగా ఉంటివి. నువ్వేం చేసినావు? ఒక్కటంటే ఒకటి నువ్వేమైనా కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చినావా? ఒక్కటంటే ఒకటి ఏదైనా నువ్వు నవోదయ విద్యాలయం తీసుకొచ్చినావా? తీసుకురాలేదే. అభివృద్ధి పట్ల 100% వివేక్ వెంకటస్వామి అనేటువంటి వ్యక్తి వ్యతిరేకమే. అంటే ఎంపీ, ఎమ్మెల్యే ఇవన్నీ కూడా వాళ్ళకి కేవలం ఒక అలంకారం కోసమే ఉంటుంది అని అంటుంటారు. వాస్తవమా సార్? అలంకారం కోసమేనా వాళ్ళు ఈ రాజకీయాల్లోకి వచ్చింది? అంటే వాళ్ళ ఆస్తులను కాపాడుకునేందుక ఇంకా వేరే కొన్ని వస్తుంటాయి, అవి నిజమా? వివేక్ వెంకటస్వామి అనేటువంటి కుటుంబం చేసిన స్కాములని బయటికి రాకుండా మీరు అన్నట్టు అలంకారం కోసం, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఇండస్ట్రీస్ని కాపాడుకోవడం కోసం వాళ్లకు రాజకీయాలలో పదవులు కావాలి. పదవులు అంటే అతడు ఎప్పుడైనా రూలింగ్ గవర్నమెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీరు చూడండి, అధికారం కావాలి. వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీలనే ఉండాలనే ప్రయత్నం చేస్తాడు. అంటే మీరు చూడండి, ఒక్కసారి వివేక్ అనేటువంటి వ్యక్తి 2019లో నా మీద గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో గెలిచి మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చినోడు మళ్ళీ ఉండక మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి పోటీ చేసిండు. మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినోడు మళ్ళీ టీఆర్ఎస్కి పోయినోడు మళ్ళీ ఏం చేసిండు? ఆ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి పోయిండు. బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్. అంటే వివేక్ వెంకటస్వామి అనేటువంటి వ్యక్తికి రాజకీయంగా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు, అవకాశవాదులు. దీనివల్ల ఇక్కడ పుట్టినటువంటి 190% ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రాంతేతరుడు కాబట్టి ఒకటి కల్చర్ తెలియదు, రెండోది మాదిగా సోదరుల లాంగ్వేజ్ రాదు, మా లోకల్ ఉన్నటువంటి మాల సోదరుల లాంగ్వేజ్ రాదు,
ఈ నేతకాని సోదరుల లాంగ్వేజ్ రాదు. అంటే ఇలా కుటుంబమే పూర్తి స్థాయిలో వాళ్ళు వలసవాదులు. ఈ వలసవాదైనటువంటి వెంకటస్వామి, వివేక్ అనేటువంటి వ్యక్తులని ఎంతవరకు అయితే ఈ పెద్దపల్లి పార్లమెంట్ నుండి మనం పారదోయమో అంతవరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. సార్, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి అభ్యర్థి మీకు ఏ విధంగా పోటీ ఇస్తారు? బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి వ్యక్తి దాదాపు నాకు తెలిసి 15 సంవత్సరాల నుండి నేను రాజకీయాలలో ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వచ్చాను. 15 సంవత్సరాలు కదా, ఇంకెక్కువనే ఉంది. 15 నుంచి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుండి 2004 నుండి తెలంగాణ మూమెంట్ నుండి వచ్చినటువంటి వ్యక్తి. సరే, తెలంగాణ కోసం కొట్లాడడం చాలా పవిత్రమైనటువంటి పని, అందులో తప్పు లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం చేసిండు ఆయన? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరు? కొప్పుల ఈశ్వర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్లో ఉన్నాడు కదా, అధికారం అనుభవించిండు కదా, అధికారంలో ఉండి మంత్రి కూడా అయిండు. ఈ ప్రాంతానికి ఏం చేసిండు? ఈ ప్రాంతము ప్రజల పట్ల ఆయనకున్న ఆలోచన ఏంది? ఆయన ఆలోచించేటువంటి ఈ వర్గాలని అభివృద్ధి చేసే ఒక గొప్ప డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉండే. నేను అడుగుతున్నా, కొప్పుల ఈశ్వర్ గారు పర్సనల్గా మంచోడే కావచ్చు, కాకపోతే ఆయనకు విజన్ లేదు. విజన్ లేదంటే ఇలా మంత్రిగా ఉండి ఏం చేసిండు? ఇక్కడ ధర్మపురి నియోజకవర్గాన్ని ఏం చేసిండు? ఎక్కడ సస్యశ్యామలైనవి? ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఇలా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో నువ్వు మంత్రిగా ఉన్నవే, నువ్వు ఎన్నిసార్లు ఈ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ నుండి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం ఎన్నిసార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి యాజ్ ఏ మంత్రిగా నువ్వు డెప్యుటేషన్ తీసుకొని పోయినావు? పోలే కదా. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి ఈ మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్పినే, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఒకరోజు కూడా మాట్లాడలేదు కదా. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీకు నిరుద్యోగుల పట్ల నువ్వు ఉద్యోగాలు ఎక్కడ ఇప్పించినావు? నువ్వు ఎప్పుడు సింగరేణిలో అండర్ గ్రౌండ్ బావులు రావాలని నీ గవర్నమెంట్ నుండి ప్రపోజల్ పెట్టించినావు? నీ చేతుల్నే ఉండే కదా. 51% నీ చేతుల్నే ఉండే కదా మేనేజ్మెంట్. నువ్వు ఎందుకు అండర్ గ్రౌండ్ మైన్లు ఓపెన్ చేయించలేదు? అంటే నీకు చిత్తశుద్ధి లేదు. నీకు ఆ చిత్తశుద్ధి ఉన్నట్టయితే నువ్వు డెఫినెట్గా నువ్వు ఆలోచించే వ్యక్తి. ఇవాళ నువ్వు మంత్రిగానే ఉండి చేయలేదే, ఇవాళ నువ్వు ఎంపీగా పోటీ చేస్తే నేను ఎవరు యాక్సెప్ట్ చేయాలి? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? మీ గవర్నమెంట్ 10 ఏళ్ళు చూసినాం కదా. ప్రజలు 10 సంవత్సరాలు మిమ్మల్ని చూసిండే. మీరేం చేసిండు? మీ గవర్నమెంటు ఈ ప్రాంతాన్ని మొత్తం కొల్లగొట్టిండు. ఇవాళ టీఆర్ఎస్ ఆ రోజు, ఇవాళ బీఆర్ఎస్ 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందని మొత్తం ప్రజలందరూ గొంతుకై కూస్తున్నారు కదా. ఏం చేసినావు ఇక్కడ? సార్, మీరు అదే పార్టీ నుండి 2009లో ఎంపీగా పోటీ చేశారు. ఆ సమయంలో మీరు ఓడిపోయారు. ఆ ఓటమికి గల కారణాలు? అప్పుడు 2009లో నేను పోటీ చేసినప్పుడు చాలా తక్కువ 47,000 మెజార్టీతో వివేక్ గెలవడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు మా కూటమి అయినటువంటి సందర్భం. అప్పుడు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండేది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పుడు 7 నియోజకవర్గాలలో ఒక 2 సీట్లు, అంటే 2 ఒక 2 3 తెలుగుదేశం పార్టీ గిట్ట మనం సీట్లు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా తెలుగుదేశం క్యాడర్ అంతా సపోర్ట్ చేసేవాది. అప్పుడు ఏమైంది? 7 నియోజకవర్గాలలో ఒకే ఒక్క బెల్లంపల్లిని సిపిఐకి ఇచ్చేసి 6 నియోజకవర్గాలలో టీఆర్ఎస్ పార్టీ తీసుకోవడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కంటే బలంగా తెలుగుదేశం క్యాడర్ ఉండే. ఆ తెలుగుదేశం క్యాడర్ అనే అటువంటి ఓటు అప్పుడు మా కూటమికి షిఫ్ట్ కాలేదు. షిఫ్ట్ కాక అప్పుడు పిఆర్పిలో ఉన్నటువంటి ఓ వ్యక్తికి తెలుగుదేశం ఓటు బ్యాంకు వాడు ట్రాన్స్ఫర్ అయ్యింది.
అప్పుడు ఆయనకి 1,60,000 ఓట్లు వచ్చినాయి. ఓట్ బ్యాంక్ ఎక్కువనే వచ్చింది. 1,60,000 ఓట్లు డేవిడ్ రాజుకి వచ్చినాయి. ఆయన పిఆర్పి నుండి ప్రజారాజ్యం పార్టీ. ఒకవేళ ఆయన గిట్ట లేనట్టయితే ఆయనకు ఓట్లు వేయకపోదు. ఒక 2 సీట్లు తెలుగుదేశంకి ఇచ్చినట్టయితే తెలుగుదేశం క్యాడర్ పూర్తి స్థాయిలో మహాకూటమైనటువంటి టీఆర్ఎస్కు అప్పుడు ఓటు షిఫ్ట్ అయ్యింది. అప్పుడు నేను 1,00,000 మెజార్టీతో గెలిచేవాడిని. ఆ టెక్నికల్గా అప్పుడు కేసీఆర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోక అది ఆ రోజు తెలుగుదేశంను భాగస్వామి చేసి అందులో ఆయనకు సీట్లు ఇవ్వకపోవడం వల్ల లోకల్ క్యాడర్ ఓటు బ్యాంక్ షిఫ్ట్ కాలేదు. అంటే ఇప్పుడు కూడా మీ బీజేపీ పార్టీలో, ఇప్పుడు మీరు బీజేపీ నుండి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కదా, మీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ క్యాడర్ కానీ పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ చేయట్లేదు అని అంటున్నారు, వాస్తవమా? అంటే భారతీయ జనతా పార్టీ అనేటువంటి పార్టీ అట్లా ఉండదు. భారతీయ జనతా పార్టీలో కుమ్ములాటలు ఉండవు. భారతీయ జనతా పార్టీ నిర్ణయమే ఏకైక. ఒక నిర్ణయం జరిగితే నిర్ణయం. కాబట్టి అంతర్గతంగా నాయకుల మధ్యలో విభేదాలు ఉండొచ్చు, కానీ ఇది మాత్రము ఒక పవిత్రమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని ప్రతి బీజేపీ నాయకులు, ప్రతి బీజేపీ కార్యకర్త, బీజేపీ పార్టీ సింపథైజర్స్ దీన్ని చాలా పకడ్బందీగా తీసుకున్నారు. క్యాండిడేటు అనేటువంటి వ్యక్తిని వాళ్ళు పట్టించుకోరు. వాళ్లకు కావలసింది పార్టీ గెలిపే ముఖ్యం, వ్యక్తి ముఖ్యం కాదు, క్యాండిడేట్ ముఖ్యం. క్యాండిడేట్ అనేటువంటి వ్యక్తి ఎంత ముఖ్యమో దానికంటే డబల్ ముఖ్యము పార్టీ సిద్ధాంతం. అంతేకాదు ఈ దేశం అనేది కాపాడపడాలంటే నరేంద్ర మోదీ గారు మరొక్కసారి దేశానికి ప్రధానమంత్రి కావాలి. దేశానికి ప్రధానమంత్రి అయితేనే దేశం యొక్క రక్షణ జరుగుతుంది. దేశం యొక్క భవిష్యత్తులో 140 కోట్ల ప్రజలు భాగస్వాములను చేస్తాడు. చైతన్యవంతమైన దేశంగా మారిపోతుంది. అంతేకాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గాలలో ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అందుకే నరేంద్ర మోదీ గారు ఎప్పుడైనా అంటారు, సబ్కా సాత్ సబ్కా విచార్ సబ్కా విచార్ కా సాత్ ఇస్ దేశ్కు డెవలప్ కర్నా అంటాడు. కాబట్టి అటువంటి ఆలోచన లేదు. పూర్తి స్థాయిలో మా బూత్ కమిటీ లెవెల్లో రోజు డైలీ ప్రచారం జరుగుతుంది. అట్లా ఉన్నటువంటి భావజాలము అసలు లేదు. ఇందులో వివేక్ వెంకటస్వామి అనేటువంటి వ్యక్తి ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు. ఎందుకు దుష్ప్రచారం చేస్తాడంటే బీజేపీ పార్టీ క్యాడర్లో అయోమయం కలిగించాలని మైండ్ గేమ్ ఆడుతున్నాడు. కానీ అది తప్పు. వివేక్ వెంకటస్వామి అంతే అంటలేడు. ఇంకా అతడు రోజు చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉంటాడు? నా తండ్రి నా తండ్రి వల్ల మేము సేవ చేయాలంటారు. అసలు తండ్రి అనేటువంటి వ్యక్తి పేరే చెప్తాడు తప్ప కాంగ్రెస్ పేరు ఎక్కడ చెప్పడు. కాంగ్రెస్ పేరు చెప్పడు, రాహుల్ గాంధీ పేరు చెప్పడు. ఏమన్నంటే మా తండ్రి గారి ఆలోచనతో మేము సేవ చేయాలంటాడు. వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక వ్యక్తిని నేను అడుగుతున్నా, రేపు మీరు అతన్ని ప్రశ్నించాలి. ఇవాళ దేశంలో చాలా పెద్ద ఒక కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు వివేక్ వెంకటస్వామి అనేటువంటి కుటుంబం నిన్ననో మొన్నో నేను మాట్లాడుతున్నా, మేము సేవ చేస్తున్నాము. మీ సేవనా? మీరు బేన్ చేయాలని సేవనా? మీరు దళితవాడల్లా మీరు బోరింగ్ వేయడం సేవనా? నేను అడుగుతున్న వివేక్ కొడుకుని వివేక్ అనేటటువంటి వినోద్ని అడుగుతున్నా, అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి. ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాలు నీ సెల్ ఆఫ్ అయింది, నీ సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు. ఏ ఒక్కరికన్నా 5 కిలోల బియ్యం ఇచ్చిండా? ఏ ఒక్కరి ఇంటికన్నా పరామర్శించిండా? ఏ ఒక్కరికన్నా నీకు ఈ ప్రాంతంలో తిరిగి ధైర్యం చెప్పిండా? సేవక్కడ చేసిండు. సిగ్గు అనిపించాలి. ఒక్కొక్కడు బండి మీద కూరగాయలు అమ్ముకుంటాడు, 10 మందికి అన్నం పెట్టిండు. ఒక్కొక్క ఎంపీటీస్ అంటోడు 500 మందికి సహకరించిండు. జడ్పీటీస్ అంటోడు 1000 మందిని సేవ చేసిండు. ఈ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు
వేలాది మంది సేవ చేసిండు, లక్షలాది మంది సేవ చేసిండు. వివేక్ అనేటువంటి వ్యక్తి, వినోద్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళ కుటుంబము పారిపోయిన్లు, ఈ ప్రాంతానికి రాలేదు, సెల్లే స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.